అందరూ బాగుండాలని కోరుకుందాం. మన ప్రతిభను ఎవ్వరూ కూడా ఆపలేరు. మనలో ప్రతిభ ఉంటే ఎప్పటికో అప్పటికే అది బయటకు వచ్చి ప్రపంచానికి తెలియజేస్తుంది. అలాంటిదే ఒక చిన్న కథ. ఒక ఊరిలో ఒక భార్య, భర్త, కూతురు ఉంటారు. అతని పేరు కాశయ్య, ఆవిడ పేరు కరుణ. వాళ్ళకి లేక లేక ఒక కుమార్తె పుడుతుంది. ఆమె పేరు సాధన. అయితే వీళ్ళు ఒక స్కూల్లో, మిషనరీ స్కూల్ దగ్గర, ఆ స్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తాడు కాశయ్య. దాంట్లోనే ఆయాగా పనిచేస్తుంది కరుణ. ఇక అక్కడే పనిచేస్తున్నారు కాబట్టి ఆ సిస్టర్ని అడిగి ఆ పాపను కూడా అందులోనే జాయిన్ చేస్తారు. అట్లా తను సాధన 5వ తరగతి వరకు వస్తుంది. చక్కగా పాటలు పాడేది. వాళ్ళంతా కూడా పాటలు పాడతారు కదా, అలా పాటలు పాడేది. వాళ్ళతో పాటు ఏ ప్రోగ్రాం వచ్చినా డ్యాన్స్ చేయటం కానీ, పాడటం కానీ, చక్కగా అన్నీ, మరి చదువులో కానీ అన్నిట్లోనూ బాగుండేది. అలా ఆనందంగా జరిగిపోతూ ఉంది. అనుకోకుండా పాప 5వ తరగతి చదువుతూ ఉండగా కారు యాక్సిడెంట్లో ఈ వాచ్మెన్గా చేస్తున్నటువంటి కాశయ్య చనిపోతాడు. అప్పుడు వాళ్ళు పాపం అనాథలవుతారు. ఇక కరుణ వాళ్ళ అన్నయ్య వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు వీళ్ళిద్దరిని. మరి సంవత్సరం దాకా వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, పనికి వెళ్ళకూడదు. ఏం చెయ్యాలి? వాళ్ళన్న కాస్త గుమ్మస్తా పని చేసుకుంటూ కాస్త బాగానే సంపాదిస్తున్నాడు. వాళ్ళ వదిన ఏ పని చెయ్యదు కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా కరుణే చేయటం మొదలుపెట్టింది. మరి సాధన స్కూల్కి వెళ్ళటం మానేసింది. ఇక వాళ్ళింట్లో ఉంటున్నారు కదా, ఏది అవ్వలేదు. అలా చేస్తూ చేస్తూ కొంతకాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఆ ఇంటి పని మనుషులుగా మారిపోయారు. మరి ఆ కరుణ వాళ్ళ వదిన ఏ పని చేసేది కాదు. వీళ్ళని ఎప్పుడూ కూడా సతాయిస్తూ మరి ఏదో ఒకటి తిడుతూ ఉండేది. ఇక మరి తప్పదు కాబట్టి సంవత్సరం వెళ్ళేదాకా అట్లానే ఉండాలి కాబట్టి వాళ్ళు అంతే వాళ్ళ ఇంట్లో తలదాచుకుంటారు. సంవత్సరం అయిపోయిన తర్వాత కరుణ అంటుంది వాళ్ళ అన్నతోటి. మరి వాళ్ళ అన్న కూడా భార్య మాటకి ఎదురు చెప్పలేక చెల్లిపడే అవస్థను చూసి ఇతను కూడా బాధపడుతూ ఉంటాడు, ఏమీ అనలేకపోతాడు. ఇక అప్పుడు కవిత అన్నతోటి చెప్తుంది, అన్నయ్య మరి మేము ఏదో ఒకటి మా దారి మేము చూసుకుంటాము, ఇక ఎన్నాళ్ళని మీకు భారంగా ఉంటాం, పిల్ల కూడా పెద్దదవుతుంది కదా అనేసి ఇంకా బయటకు వచ్చేసి అక్కడ తన భర్తతో పాటు చేసినటువంటి ఇంకొక అతని ఫ్రెండు రాముడు అక్కడ ఒక కళ్యాణ మండపంలో, కన్వెన్షన్ హాల్లో వాచ్మెన్గా చేస్తూ ఉంటాడు. అతన్ని అడిగి దాని పక్కనే, ఆ హాలు పక్కనే ఒక చిన్న రేకుల షెడ్ ఉంటే అందులో అది అద్దెకి తీసుకొని పిల్లని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది. అది ఆ కన్వెన్షన్ హాల్లో ఎప్పుడు పెద్దదనమాట. ఎప్పుడు ఏయో ఒకటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి, ఫంక్షన్స్ జరుగుతూ ఉండేవి. ఆ ఫంక్షన్స్లో పాట కచేరీలు, మరి డ్యాన్సులు, ఇలాంటివన్నీ కూడా బాగా జరుగుతూ పెద్ద పెద్ద బిగ్ షాట్లు అందరూ వచ్చేవాళ్ళు. అలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మరి వీళ్ళు ఇక ఏ పని లేదు వీళ్ళకి. అతని ద్వారా ఎట్లాగో ఆ మేనేజర్ని పెట్టుకొని దాంట్లోకి వీళ్ళు పనికి చేరతారు. ఫస్ట్ అమ్మాయిని స్కూల్లో చేర్పించుదాం అనుకుంటుంది. కానీ మరి ఈ పాప పెద్ద స్కూల్లో చదివింది కదా ఫస్ట్, ఆ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ చూద్దామంటే చాలా దూరం, వెళ్ళటానికి అవ్వదు. సరే ఇక స్కూల్కి వెళ్ళకుండా ఇద్దరూ కూడా అక్కడే పని చేయటం మొదలుపెట్టారు. అలా పాత్రలు గడగటం, అవన్నీ ఊడవటం, తుడవటం, ఇలాంటి పనులు అనమాట. అలా చేస్తున్నటువంటి సమయంలో మరి అంతా ఇవన్నీ కూడా ఈ పాటలు ఇవన్నీ విని ఈ పాప ఏం చేసేదంటే ఇంటికి వెళ్ళగానే ఆ పాటలన్నీ మళ్ళా రిపీటెడ్గా పాడుకుంటూ వాళ్ళు చేసిన డ్యాన్సులన్నీ చేసుకుంటూ అలా సొంతంగా ప్రాక్టీస్ చేసేది. అలా చేస్తుంతో తనకి కూడా ఇవన్నీ బాగా కంటత వచ్చేసినాయి. చక్కగా పనంతా అయిపోగానే ఆ ప్రోగ్రాం జరుగుతున్న అంతసేపు అక్కడే కూర్చొని అవన్నీ కూడా తిలకిస్తూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు చాలా పెద్దవాళ్ళది ప్రోగ్రాం వచ్చింది, పెళ్ళి. ఆ పెద్ద పెళ్ళికి ఒక పెద్ద వాళ్ళని పిలిచారు. అందరూ పెద్ద పెద్ద బిగ్ షాట్లే వచ్చింది. కళ్యాణ మండపం అంతా కళకళలాడుతూ చాలా బాగా తయారు చేశారు.
లైటింగ్స్ కానీ ఏదన్నా కానీ చాలా అంటే చాలా బాగా తయారు చేశారు. అయితే ఈ పాప ఏమనుకుంది, అబ్బా ఇవాళ చాలా పెద్ద ప్రోగ్రాం కదా, పెద్ద సింగర్ వస్తుంది, బాంబే నుంచి వస్తుందంట, ఇంకా అది మనం చూడాలి అని గబగబా పని అంతా చేసుకొని నీట్గా తయారయ్యి తను కూడా కూర్చుంటుంది అక్కడ. ఈ లోపల అందిన వార్త ఏంటంటే ఆ బాంబే నుంచి వచ్చే ఆవిడకి ఫ్లైట్ లేక ఆవిడ రావటం మిస్ అయ్యింది. అందరూ వచ్చేసారు, ఏమో జరుగుతుంది అక్కడ అర్థం కావట్లా. ఇంకా వాళ్ళెవరూ రాలేదు. డీజే అన్నీ పెట్టుకున్నారు, లైటింగు అంతా, స్టేజీ చాలా బంగారం, చాలా బాగా అలంకరించి ఉంది. ఇక అప్పుడు ఈ పాపకి ధైర్యం వచ్చింది, చిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి సార్ సార్ అంటుంది. హే ఉండు నీ గోల ఏంటి అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అయితే సార్ నేను ఒక చిన్న మాట చెప్తాను సార్, వాళ్ళు ఏంటంటే ఎవరిని తీసుకురావాలి, ఇప్పుడు పరుగు పోతుందే ఆ బాధలో ఉన్నారు, అప్పటికప్పుడు ఎవరు దొరుకుతారు, అలా వాళ్ళు ఇంక ఆ బాధలో ఉండి ఈ పిల్లని పట్టించుకోరు. చివరికి ఆ పాప అంటుంది సార్ అని పెద్దగా వచ్చి, నేను పాడతాను సార్ ఈ స్టేజీ మీద, మీ పరువు నిలబెడతాను అంటుంది. ఏంటి నువ్వు పాడతావా, అసలే టెన్షన్లో ఉండం, నువ్వు మమ్మల్ని ఇరిటేట్ చేయకో అని చెప్పని అంటాడు. అనగానే పక్కన ఉన్న ఇంకో ఆయన అంటాడు కదా, చూద్దాం ఏం పోయింది అని, అసలు అప్పుడు మనకి ఏ అవకాశం లేదు కదా అని ఆ పాపని, నీకు వచ్చా బాగా, నేను పాడతాను సార్, మీరు చూడండి, మీకు నచ్చకపోతే నేను దిగేస్తాను అని నమ్మకంగా చెప్తుంది. ఇక అంతే, అక్కడ ఆ ప్రోగ్రామర్ వెంటనే ఒక కత్తెర తీసుకొచ్చి ఆ పాపకి ఈ ప్యాంటుకి మోకాల దాకా కట్ చేసి స్లీవ్లెస్ చేసేసి వేసుకున్న బనీని స్టేజీ మీద నిలబెట్టి మైక్ ఇస్తారు. డీజే మొదలవుతుంది, పాప పాడటం మొదలు పెడుతుంది, ఒక పాట పాడుతుంది, పాడుతూ డ్యాన్స్ చేస్తుంది, అందరూ చప్పట్లు, చాలా అంటే చాలా బాగా, పెద్ద పెద్ద వాళ్ళు పాడే పాటలన్నీ పాడేస్తుంది, చాలా బాగా పాడుతుంది. ఇక లాస్ట్ పాటకు వచ్చేటప్పటికి పాటలు పాడుతూ అందరినీ ఇన్వైట్ చేస్తుంది, రండి రండి రండి. ఇంకా అందరూ కూడా ఆమెతో కూడి స్టేజీ మీద ఆడుతూ పాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత గొప్పగా పాడటం కానీ ఆడటం కానీ చేసేటప్పుడు అందరూ ఆశ్చర్యపోతారనమాట. చూడండి ఎంత మరి బురదలో ఉన్నా కూడా మట్టిలో మాణిక్యంలాగా అలా ప్రకాశిస్తూ అంత బాగా పాడిందనమాట. మర్నాడు ఎక్కడ చూసినా ఈవిడి ఫోటోలే, ఈ పాప ఫోటోలే. అందరూ మరి పెద్ద అయింది కదా, పెద్ద బిగ్ షాట్ కదా ఆయన, నగరంలోనే గొప్ప వ్యక్తి. మరి అందరూ ఈ ఫోటోగ్రాఫర్స్ అందరూ వచ్చారు, వీడియో వాళ్ళందరూ వచ్చారు, అందరూ వీడియోలు తీసి అన్నీ యూట్యూబ్లోనూ ఎక్కడ చూసినా హల్చల్ చేస్తుంది ఈ పాప. ఇక ఒకళ్ళైతే ఒక మ్యూజిక్ అకాడమీ వాళ్ళు ఈ పాపకి మేము నేర్పిస్తాము, మేము పాటలు నేర్పిస్తాము అని చెప్పని ముందుకొచ్చారు. ఒక డ్యాన్స్ అకాడమీ వాళ్ళు నేను డ్యాన్స్ నేర్పిస్తాను అని వాళ్ళు ముందుకొచ్చారు. అలా ఈరోజు ఆ పాప వచ్చేసి గొప్ప పాప్ సింగర్గా అయిపోయింది. అంతే కదా, ప్రతిభను ఎవ్వరూ పట్టి ఉంచలేరు. ఆ ప్రతిభ చీల్చుకుని మరి భూమి చీల్చుకుని విత్తనం ఎలా బయటకు వస్తుందో అలాగే, అలా వృక్షంగా ఎలా తయారవుతుందో అలాగే ఈ పాపలోని ప్రతిభ కూడా అలా అందరికీ తెలియొచ్చింది, ఒక వృక్షంలాగా అయిపోయింది. ఎవరమైనా మనం కూడా అంతే, మనలో ప్రతిభ ఉంటే దాచుకోకుండా దాన్ని 10 మందికి పంచాలి. బయట పెట్టుకున్నప్పుడే కదా అందరికీ తెలిసేది. ఆ ప్రతిభను మనం అందరికీ కూడా గుర్తించేటట్టుగా చేసుకుంటే మరి అంతకంటే జీవితానికి ఏముంటుంది. మరి ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి.